మనం బిగ్ డేటా అనలిటిక్స్ చూద్దాం. బిగ్ డేటా అనలిటిక్స్ అంటే కేవలం అంటే ఏంటంటే చూద్దాం. ఫస్ట్ ఇట్స్ ప్రాసెస్ ఆఫ్ అయితే లార్జ్ అండ్ కాంప్లెక్స్ డాటా సెట్స్ని ఫస్ట్ మనం ఎగ్జామిన్ చేస్తాం అన్నమాట. చేసిన తర్వాత దాని అర్థమైంది. ఇప్పుడు ఇది ఒక లార్జ్ డాటా సెట్ అనుకున్నాం. ఈ లార్జ్ అండ్ కాంప్లెక్స్ డాటా సెట్ అనమాట ఇది. దీని నుంచి మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ దీన్ని ఎగ్జామిన్ చేస్తున్నాం. ఎగ్జామిన్ చేసి దీని నుంచి ఏం చేస్తున్నాం, ప్యాటర్న్స్ని, కోరిలేషన్స్ని, లేకపోతే ట్రెండ్స్ని, లేకపోతే ఇన్సైట్స్ని, ఇవన్నిటిని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నామంట. ప్యాటర్న్స్ని, కోరిలేషన్, ట్రెండ్స్ని, ఇన్సైట్స్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం దీని లోపల ఉన్న డేటా పరంగా. ఇవన్నీ దేనికి పనికొస్తాయి అంటే బెటర్ డిసిషన్ మేకింగ్కి పనికొస్తాయి అన్నమాట. ఓకే, అర్థమైందా? బిగ్ డేటా అనలిటిక్స్ నథింగ్ బట్ మనం లార్జ్ అండ్ కాంప్లెక్స్ డేటా సెట్స్ ఒక డేటా సెట్ లార్జ్ అండ్ కాంప్లెక్స్ డేటా సెట్స్ ఇస్ నథింగ్ బట్ బిగ్ డేటా అన్నమాట. ఆ బిగ్ డేటాని తీసుకొని దాన్ని ఎగ్జామిన్ చేసి దాని నుంచి ప్యాటర్న్స్ని, ఆ ప్యాటర్న్స్ లోపల ఉన్న కోరిలేషన్స్ని, ట్రెండ్స్ని, ఇన్సైట్స్ని అన్నిటిని తీసి అవన్నీ దేని పనికొస్తాయి, ఒక మంచి డిసిషన్ మేకింగ్ చేయడానికి సపోర్ట్ చేస్తాయన్నమాట. ఓకే, దిస్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ బిగ్ డేటా అనలిటిక్స్. ఒకసారి ఇంగ్లీష్లో అనమాట. బిగ్ డేటా అనలిసిస్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ ఎగ్జామినింగ్ లార్జ్ అండ్ కాంప్లెక్స్ డేటా సెట్స్. ఇట్స్ నథింగ్ బట్ బిగ్ డేటాని ఎగ్జామిన్ చేస్తాడు, విచ్ ఈస్ ఏ లార్జ్ అండ్ కాంప్లెక్స్ డేటా సెట్. బిగ్ డేటా ఇస్ నథింగ్ బట్ లార్జ్ అండ్ కాంప్లెక్స్ డేటా సెట్స్. సో ఎందుకు ఇస్తుందంట, టు అన్కవర్ ప్యాటర్న్స్, కోరిలేషన్స్, ట్రెండ్స్ అండ్ ఇన్సైట్స్. ఇదంతా దేని పనికి వస్తుంది, టు సపోర్ట్ బెటర్ డిసిషన్ మేకింగ్కి. ఓకే, ఇప్పుడు అబ్జెక్టివ్స్ ఆఫ్ బిగ్ డేటా అనలిటిక్స్ చూద్దాం. దీనివల్ల మనకి ఏమవుతుంది, హిడెన్ ప్యాటర్న్స్ని, ట్రెండ్స్ని డిస్కవర్ చేస్తున్నాం. ఓకే, ఆ బిగ్ డేటా పరంగా ఈ కొత్త ట్రెండ్స్ని, ప్యాటర్న్స్ డిస్కవర్ చేయడం వల్ల కస్టమర్స్కి ఇంకా మంచి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. వాళ్ళ ఫీడ్ని వాళ్ళకి ఇంకా మంచి సజెస్ట్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఒక ట్రెండ్ అయినాక మనందరికీ నువ్వు అది చూడకపోయినా నీకు కూడా ఆ ట్రెండ్ వస్తుంది, సజెస్ట్ చేస్తుంది ఫీడ్. అట్లా పని చేస్తుంది అనమాట బిగ్ డేటా, అట్లా పనికి వస్తుంది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తుంది అంటే రియల్ టైం డిసిషన్ మేకింగ్. ఇప్పుడు ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్నాయి, ఇట్స్ ఎ రియల్ టైం అప్లికేషన్. సో ఆ పెద్ద బిగ్ డేటా ట్రాఫిక్ సిగ్నల్ అంతా తీసుకొని ఎక్కడెక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్ ఎంతసేపు పెట్టాలి, సో దట్ ట్రాఫిక్ ఆప్టిమైజ్ అవుతుంది. సో అట్లా పనికి వస్తుంది అనమాట రియల్ టైం డిసిషన్ మేకింగ్ పరంగా బిగ్ డేటా అనలిటిక్స్లో ఆ బిగ్ డేటా. సో కస్టమర్ ఎక్స్పీరియన్స్ని ఇప్పుడు చెప్పినా కదా, కస్టమర్స్ ఎక్స్పీరియన్స్ని, ఆపరేషన్స్ని ఇంకా ఇంప్రూవ్ చేస్తుంది ఈ బిగ్ డేటా అనలిటిక్స్ చేయడం వల్ల. ఆ బిగ్ డేటా నుంచి అంత వల్ల పెడతాం. ఇప్పుడు యూట్యూబ్లో మస్తు సెర్చ్ చేస్తావు నువ్వు, ఆ సెర్చ్ చేసిన దాంట్లో అది ఇసే రా డేటా. ఆ రా డేటా నుంచి వాడు ఏం చేస్తున్నాడు, అనలైజ్ చేసి దాన్ని అనలైజ్ చేయడాన్ని బిగ్ డేటా అనలిటిక్స్ అంటారు. సో అనలైజ్ చేసి, సో ఓకే వీడు ఇలాంటి సిస్టమ్ చేస్తున్నాడు, వీడు ఇలాంటి వీడియోస్, కామెడీ వీడియోస్ ఎక్కువ చేస్తున్నాడు, జబర్దస్త్ వీడియోలు ఎక్కువ, డి ఛానల్ వీడియోస్. సో వాడు ఏం చేస్తుంది, నెక్స్ట్ టైం నుంచి నువ్వు హోమ్ పేజ్ రాగానే ఆ కంటెంట్ సజెషన్స్ ఎక్కువ వస్తాయి. దాన్నే బిగ్ డేటా అనలిటిక్స్ అంటారు. సో దీనివల్ల నీకేమైపోతుంది, ఊకొక మళ్ళీ పోయి సెర్చ్ చేయవు డి ఛానల్, జబర్దస్త్ ఇవన్నీ. సో ఆల్రెడీ హోమ్ పేజ్లో అది నీకు సజెస్ట్ చేస్తుంది కాబట్టి కస్టమర్ ఎక్స్పీరియన్స్ అనేది ఏమైంది, పెరిగింది. అట్లా అన్నమాట. ఏమైనా ఫ్రాడ్ అండ్ సెక్యూరిటీ ఇష్యూస్ వస్తాయి, ఇప్పుడు స్పామ్ ఈమెయిల్ వస్తాయి, అట్లా వస్తాయి. దీనివల్ల బిగ్ డేటా అనేది అన్యూజువల్ ప్యాటర్న్స్ని మనము ఫైండ్ చేయొచ్చు అనమాట. అంటే బిగ్ డేటా కాబట్టి అంత ప్యాటర్న్ ఒకలాగా ఉండదు, కొంత ప్యాటర్న్ వేరేలాగా ఉంటుంది. ఆ అన్యూజువల్ ప్యాటర్న్స్ చూసి ఆ ఫ్రాడ్ని, అన్యూజువల్ ప్యాటర్న్స్ చూసి మన ఫ్రాడ్ అండ్ సెక్యూరిటీ డిటెక్షన్ అనేది పనికొస్తుంది అనమాట. ఇంకా ఏదైనా బేస్డ్ ఆన్ ఇప్పుడున్న స్టాక్ మార్కెట్ ఉంటుంది, ఇప్పుడున్న రేట్ పైన ఫ్యూచర్ రేట్ని మనం ప్రిడిక్ట్ చేయగలుగుతాం. స్టాక్ మార్కెట్ ప్రిడిక్షన్ అంటారు. సో ప్రిడిక్టివ్ అనాలిసిస్ పరంగా మనకు ఇక్కడ ఏం వాడతాడు, మిషన్ లెర్నింగ్ వాడతాడు. అట్లా పనికి వస్తుంది అనమాట. మళ్ళీ మనం బిగ్ డేటా అనలిటిక్స్ నుంచి వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే మంచి డిసిషన్ మేకింగ్ చేయొచ్చు. అంత చాలా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా కాబట్టి అది ఇస్తే రా డేటాని ఇంత మంచిగా వాడుకొని కంపెనీస్ వాళ్ళ నుంచి మంచి ఇన్సైట్స్ని, ఒక ప్యాటర్న్ ఫాలో చేస్తే దాని నుంచి వాడు కస్టమర్ని ఎక్స్పీరియన్స్ పెంచవచ్చు, వాడికి కావాల్సినది ఏంటో అర్థమవుతుంది, వాడికి కావాల్సిన అవుట్పుట్ ప్రొడక్ట్స్ అట్లా చేస్తారన్నమాట. ఇంకా ఆపరేషనల్ ఎఫిషియన్సీ అనేది పెంచవచ్చు. ఇంకా పర్సనల్ ఇప్పుడు ఫీడ్బ్యాక్ అనేది ఇస్తారు, చాలామంది కస్టమర్స్ ఇస్తారు. నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఉంటే పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉంటుంది. దాని పరంగా
వాడికి నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చినాక వాడికి ఎట్లా చేయాలి, వాడు రాస్తాడు కదా కింద కామెంట్స్, ఓకే వీనికి నెక్స్ట్ టైం నుంచి ఇట్లా చేయొచ్చు. అట్లా పర్సనల్ ఎక్స్పీరియన్స్ పరంగా ఆ యాప్ పరంగాను ఏదో ఒక, నేను సూపర్ మార్కెట్ అని చెప్తలే. సో కస్టమర్ ఫీడ్బ్యాక్ పరంగా వాడికి పర్సనల్గా వాడికి ఏం కావాలో వాడికి సర్వీసెస్ ఇస్తాడు ఒక ఆర్గనైజేషన్ కంపెనీ. సో ఇప్పటికే మాట్లాడుకున్న ఫ్రాడ్ డిటెక్షన్, రిస్క్ మేనేజ్మెంట్ ఇక్కడ అయిపోతుంది. కొన్ని ఇన్వెషన్స్ చేయొచ్చు బిగ్ డేటాతో, న్యూ బిజినెస్ మోడల్స్ తీసుకోవచ్చు సప్లై అండ్ డిమాండ్ పరంగా. సో కొత్త వాడి కస్టమర్కి ఏం కావాలి పరంగా మనం కొత్త బిజినెస్ మోడల్స్. కానీ ఛాలెంజెస్ ఎక్కడైతే అంటే ఇక్కడ మనము ఇంత బిగ్ డేటా కాబట్టి దీనికి మనం ప్రైవసీ అండ్ సెక్యూరిటీ కూడా ఇవ్వాలి. ఇవ్వకపోతే డెవిల్ తీసుకుంటారు మన బిగ్ డేటాని, దాన్ని రాంగ్ పర్పస్ యూజ్ చేస్తారు, సైబర్ అటాక్స్. సో స్కిల్ గ్యాప్ వస్తుంది. ఇప్పుడు బిగ్ డేటా అనలిటిక్స్ చేయాలంటే ఎవరు చేయాలి, అండ్ బిగ్ డేటా సైంటిస్టే చేయాలి, డేటా అనలిస్ట్ సైంటిస్టే చేయాలి. ఇప్పుడు డేటా అనలిస్ట్ సైంటిస్ట్ లేరు, వాళ్ళకి ట్రైనింగ్ సెషన్స్ స్కిల్ నేర్పించి అంటే చేయాలి. సో ఇక్కడ ఏమైపోయినాయి డ్రాబ్యాక్ పరంగా, బిగ్ డేటా అనలైజ్ చేయాలంటే బిగ్ డేటా అనలిస్ట్ సైంటిస్ట్ కావాలి, కానీ ఇక్కడ సైంటిస్ట్ లేదు. సో ఆ స్కిల్ గ్యాప్ అనేది వస్తుంది అనమాట ఛాలెంజ్ పరంగా. ఇంకా మనకి ఇప్పుడు అంత పెద్ద స్టోరేజ్ కావాలంటే, ఇప్పుడు బిగ్ డేటా అంటే ఏంటిది, చాలా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా, దాన్ని స్టోర్ అయ్యాక అయ్యి అమౌంట్ ఆఫ్ స్టోరేజ్ కావాలి. ఇంకా దాన్ని మళ్ళీ ప్రాసెస్ చేయాలి. ఆ బిగ్ డేటా ప్రాసెస్ చేస్తే కదా మన ఇన్సైట్స్, కావాల్సిన నీడ్స్, కావాల్సిన ప్యాటర్న్స్ అన్నీ తీసుకోవచ్చు. అంటే దాన్ని ప్రాసెస్ చేయాలి. అంత పెద్ద డేటాను ప్రాసెస్ చేయాలంటే ప్రాసెసింగ్ కాస్ట్ అనేది డిఫరెంట్గా పడుతుంది. ఇప్పుడు బిగ్ డేటా అంటే ఒక్కటే సోర్స్ నుంచి రాదు కదా, యూట్యూబ్ సోషల్ మీడియా అంటే యూట్యూబ్ ఒక్కటే రాదు, ఇన్స్టాగ్రామ్ వస్తుంది, టిక్టాక్ వస్తుంది, వేరే. సో అన్ని ట్విట్టరు, లింక్డ్ఇన్, సో ఈ సోషల్ మీడియా అన్ని డిఫరెంట్ మల్టిపుల్ సోర్సెస్ నుంచి అదంతా గ్యాదర్ చేయాలి ఇన్ఫర్మేషన్. ఆ బిగ్ డేటాని అది అనలైజ్ చేసి కొత్త ట్రెండ్స్ ఏంటి, వీళ్ళు కస్టమర్స్ ఏం కోరుకుంటున్నారని అనలైజ్ చేయాలి. సో దీనివల్ల ఏమైపోతుంది, ఆ ఇంటిగ్రేషన్ ఫ్రమ్ మల్టిపుల్ సోర్సెస్ నుంచి డేటాని కష్టమైపోతుంది. దీస్ ఆర్ ద ఛాలెంజెస్. సో సమ్మరీ మనం ఏం మాట్లాడుకోవచ్చు, బిగ్ డేటా అనేది కేవలం యూజ్ డేటాని హ్యాండిల్ చేయడమే కాదు, ఆ యూజ్ డేటా నుంచి ఆ డేటాకి ఎంత వాల్యూ ఉంది, ఆ బిగ్ డేటా నుంచి మంచి వాల్యూ డేటాని మనము తీయాలి, ఇన్సైట్స్ని తీయాలి. ఆ తీసి దాన్ని వచ్చిన వాల్యూ డేటాని బిజినెస్ పరంగా, సొసైటీ పరంగా మనం ఎట్లా ట్రాన్స్ఫర్ చేయొచ్చు, ఎట్లా హెల్ప్ చేయొచ్చు అనేది బిగ్ డేటా అనలిటిక్స్ అనమాట. అర్థమైనా, కేవలం బిగ్ డేటా అనలిటిక్స్ అంటే కేవలం యూజ్ డేటాని హ్యాండిల్ చేయడమే కాదు, నుంచి వాల్యూ డేటాను నువ్వు ఎంత ఇస్తున్నావు, ఆ తీసిన వాల్యూ డేటాని బిజినెస్ పరంగా, సొసైటీ పరంగా ఎంత ట్రాన్స్ఫర్ చేస్తున్నావు, ఈ రెండు సెక్టర్లలో. సో రియల్ టైం ఎగ్జాంపుల్ చేయాలంటే ఇప్పుడు స్విగ్గీ ఏం చేస్తుంది, రియల్ టైం అనలిటిక్స్ యూజ్ చేసి ఆ డెలివరీ పార్ట్నర్స్ని ఎఫిషియన్సీగా అండ్ ఎఫిషియెంట్గా వాడుకుంటుంది. అట్లనే ట్రాఫిక్ కండిషన్స్ని ప్రిడిక్ట్ చేస్తుంది. సో దాని హ్యూజ్ అమౌంట్ ఆఫ్ బిగ్ డేటా ఉంటుంది కాబట్టి ట్రాఫిక్ కండిషన్స్, ఈ టైంలో మధ్యాహ్నం తక్కువ ట్రాఫిక్ ఉంటుంది, మార్నింగ్ 6 ట్రాఫిక్, నైట్ హ్యూజ్ ట్రాఫిక్ ఉంటుంది. సో దాన్ని ప్రిడిక్ట్ చేసి డెలివరీలు ఇక్కడ ఎక్కువ ఉంటాయి, ఈ డెలివరీ బాయ్స్ని అక్కడ ఎక్కువ పంపాలి. సో అలా ఇక్కడ ఎండింగ్స్ పెడితే వాళ్ళు డెలివరీ పర్సన్స్. సో ఇదంతా ఏం చేస్తుంది, దాని దగ్గర హ్యూజ్ అమౌంట్ ఆఫ్ బిగ్ డేటాని ఈ విధంగా వాడుకుంటుంది. ఆ డెలివరీ పర్సన్స్కి ఏం చేస్తుంది, అసైన్ చేస్తుంది డెలివరీస్ని, ట్రాఫిక్ని ప్రిడిక్షన్ చేస్తుంది. దానికి అట్లా ఇదంతా బ్యాక్గ్రౌండ్ జరుగుతుంది. ఎట్లా జరుగుతుంది, ఆ స్విగ్గీ అంటే ఎట్లా చేస్తుంది, మన రియల్ టైమ్ అప్లికేషన్ బేస్డ్ ఆన్ బిగ్ డేటాని అనలైజ్ చేసి కట్ చేస్తుంది అనమాట, అట్లా రన్ అవుతుంది.